తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండల తీవ్రతకు ఉక్కపోతతో సతమతం అవుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. జనం కూల్ వెదర్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అకాల వర్షం దెబ్బకి అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో వాతావరణం మేఘావృతమైంది. ఇరు రాష్ట్రాల్లో అనేక చోట్ల వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి కరీంనగర్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షం రాజమండ్రి నగరాన్ని అతలాకుతలం చేసేసింది. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఆర్యాపురం, కంబాల చెరువు సెంటర్, శ్యామల జంక్షన్ ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రాజమండ్రితో పాటు కోరుకొండ, గోకవరం ప్రాంతాల్లో వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో జీడి మామిడి పంటలకు అపార నష్టం వాటిల్లింది. మామిడికాయలు నేలరాలిపోయాయి. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షాల వల్ల జీడి, మామిడి పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించే అన్నదాతకు వడగళ్ల వాన పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ములుగు జిల్లా ఏటూరు నగరంలో అకాల వర్షం వల్ల అపార నష్టం వాటిల్లింది. కురిసిన వర్షంతో ధాన్యం నేలరాలి అక్కడకు రాకుండా పోవడంతో అన్నదాతలు బోరున విలపిస్తున్నారు. కోసిన పంట మా చేతికి అత్తదో రాదో మాకు భయం అయితే ప్రభుత్వం ఆదుకోవాలి. సెంటర్ వాళ్ళు తొందరపడి మా పంటను తీసుకునేటట్టు చేయండి, మమ్మల్ని కొంచెం ఆదుకోండి. వారం అవుతుంది. మొన్న వర్షానికి మొత్తం నీళ్ళల్లో మొత్తం తడిసిపోయినాయి. వారం రోజుల నుంచి ఎవరు వచ్చిన దిక్కు లేదు, ఎవరు అడిగిన దిక్కు లేదు. ఎవరు తొందరపడి ఎవరైనా కొని మాకేమైనా సహకారం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిసి ముద్దైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చివరకు వర్షార్పణంతో కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో ఈదురుగాలులు, వడగండ్ల వర్షం కురిసింది. రేపల్లెలో బొప్పాయి తోట నేల కొరిగింది. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు రైతులు. విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 3 రోజులు, ఆంధ్రప్రదేశ్లో 4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అది మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లోని ఎక్కువగా మనకి భారీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ భారీ వర్షపాతం కూడా మనకి దాదాపుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏపీలో అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, జనగాం, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అలాగే ఈశాన్య జిల్లాల్లో అధికంగా వర్షాలు కురుస్తాయి. ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. దీంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు.